रुकन असेंबली अश्वराव पेट एवं नागेश्वर राव ने पार्टी कायदीन और कारकुनों को हिदायत दी कि 15 नवंबर को वरंगल में टीआरएस पार्टी के इज्तिमाम मुनक्किद की जाने वाली विजय गर्जना सभा जलसे आम में कसीर तादाद में शिरकत करते हुए जलसे को कामयाब बनाए। रुकन असेंबली नागेश्वर राव टाउन में वाक़ एमएलए कैंप ऑफिस में मुनक्किदा टीआरएस पार्टी की हल्के सतह की राब्ता कमेटी के कारकुनों के इजलास से खिताब कर रहे थे। उन्होंने पार्टी कायदीन को मशवरा दिया कि विजय गर्जना सभा को सफरी इंतजामात, रिहाइश वगैरह के लिए मुतालिका हल्कों के लीडरों में सरगर्म अफराद को कमेटियों के तौर पर मुकर्रर करते हुए आगे बढ़ना चाहिए। వచ్చేలా మనకి ఎందుకంటే మన నియోజకవర్గంలో 105 పంచాయతీలు ఉన్నాయి. దాని ప్రకారంగా మనం కోఆర్డినేట్ చేసి నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో సమావేశమై మండల పార్టీ అధ్యక్షులతో సమావేశమై ఈ రకంగా మనం టీఆర్ఎస్ మన పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళ సలహా ప్రకారంగా నడుద్దాం. పర్లేదమ్మా. కాబట్టి ఆ రకంగా అది సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే 27న అన్ని నియోజకవర్గాలు కూడా సమావేశాలు ఇవాళ నడుస్తున్నాయి. రూట్లో ఎక్కడైనా ఏర్పాటు చేయడం మరి ఇంకో మండలం బస్సులు ఇంకో రూట్లో వెళ్తాయి. ఎందుకంటే మనం ములకలపల్లి మండలం అంటే పాలవంచ మీదకి వెళ్తాయి, చెండుకొండ, కనపరెడ్డిపల్లి. మరి ఇక్కడ దమ్మపేట, అసురాపేట ఏమో ఖమ్మం మీదకి వెళ్తాయి. పార్టీ అధ్యక్షులు ఏదైతే విజయ గర్జన సభని 10 లక్షల మందితో టార్గెట్ పెట్టుకొని 10 లక్షల మందితో నిర్వహించాలని ఏదైతే చెప్పారో దాని ప్రకారం మన అసురాపేట నియోజకవర్గంలో కూడా ఈ 105 నియోజకవర్గాలు అంటే దాదాపు 5,200 అందుకే దాని కోఆర్డినేషన్ చేసుకొని మీరు చేస్తామని కోరుకుంటూ ఇప్పుడు అనపరెడ్డిపల్లి మండలాధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ గారు మాట్లాడుతున్నారు। नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।